మనం ధర్మాసనం అంటాం కదా, అలాంటిది ఒక ధర్మం గురించి మాట్లాడినప్పుడు మనం ఎంత ప్రాపర్గా మాట్లాడాలి. సుప్రీంకోర్టులో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ గురించి మీరు వినే ఉంటారు. మన చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద ఎవరో ఒక లాయర్ చెప్పు విసిరారు. కిషోర్ గారు అనుకుంటా, నాకు కరెక్ట్గా ఆయన పేరు గుర్తులేదు. యూ కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్. బార్ కౌన్సిల్ వాళ్ళు ఆయన్ని ఆల్రెడీ సస్పెండ్ చేశారు. ఆయన మీద 0 ఎఫ్ఐఆర్ ఏదో ఫైల్ చేశారు. అసలు యాక్చువల్లీ విషయం ఏంటంటే, ఖజురహోలో ఒక 7 ఫీట్ విష్ణుమూర్తి ఐడల్ ఉంది. ఆ ఐడల్ని సంహవ్ ఎవరో డిస్మాండిల్ చేశారా, లేదంటే ఏదో దాని మీద దాడి చేసినప్పుడు బిహెడ్ అయింది. ఆ విగ్రహాన్ని రిస్టోర్ చేయాలని చెప్పి దాన్ని మళ్ళీ మేము ఫామ్ చేసుకుంటామని చెప్పి ఈయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద ఒక కేసు వేశారు. అక్కడ బిఆర్ గవాయ్ గారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మీరు దాన్ని ఎలా సమర్థిస్తారు మీరు చెప్పండి. మీరు ఎవ్వరి సైడ్ తీసుకోకుండా ఫ్రాంక్గా ఒక మనిషి మాట్లాడిన మాటని బేస్ చేసుకుని చెప్పండి. చీఫ్ జస్టిస్ రిపోర్టెడ్లీ సెడ్ గో అండ్ ఆస్క్ ది డైటీ హిమ్సెల్ఫ్ టు డూ సంథింగ్. అంటే ఏంటి దీని అర్థం? దాని అర్థం ఏంటి? దాన్ని ఎవరైనా ఎలా అర్థం చేసుకుంటారు? దానికి ఆయన ఏం చెప్పారు? సోషల్ మీడియా వక్రీకరించింది. సార్, మీరు వివరణ ఇచ్చారు. మీరు ఇవ్వాల్సింది వివరణ కాదు, మీరు చెప్పాల్సింది క్షమాపణ. మీరు వివరణకు బదులు క్షమాపణ చెప్పుంటే ఆ లాయరు అక్కడి వరకు వచ్చి ఉండేవాడు కాదు. సనాతన ధర్మం మీద అటాక్ జరిగిందని చెప్పి ఆ లాయర్ ఏదో చెప్పి ఇది యాక్చువల్లీ నేను చేసింది కదా, దేవుడే చేయించాడు. దీన్ని నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే దేవుడు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయమని ఎవరిని ఎంకరేజ్ చేయడు. అసలు దేవుడు మాట్లాడు. అట్ ది సేమ్ టైం బిఆర్ గవాయ్ గారు, మీరు ఎంత రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నారో మీరు దాని గురించి ఆలోచించి ఆ మాట మాట్లాడకుండా ఉండాల్సింది. ఎందుకంటే గో అండ్ ఆస్క్ ది డైటీ హిమ్సెల్ఫ్ టు డూ సంథింగ్ అంటే దాని అర్థం ఏంటి సార్? చాలా తప్పు సార్. మీరు ఏ హిందువునైనా మైక్ పెట్టి ఆయన మాట్లాడింది తప్ప ఒప్ప అంటే ఖచ్చితంగా తప్పని చెప్తారు. దేవుడి విగ్రహాన్ని నీట్గా కడిగి దానికి పసుపు రాసి కుంకుమ రాసి పూలేసి ఇన్ని చేస్తాం. ప్రాణం లేకపోతే ఎందుకు చేస్తాం? మేము ప్రాణం ఉందని నమ్ముతాం. ప్రాణం ఉందని నమ్ముతాం కాబట్టి ఆ విగ్రహానికి తల ఏదో డ్యామేజ్ అయింది, బిహెడ్ అయింది, లేదంటే ఏదో డ్యామేజ్ అయిందంటే దానికి చేయాలని ఆ మనిషి అడిగాడంటే మీరు ఎంత హుందాగా రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. మీది కూడా తప్పు ఉంది సార్. తప్పు ముందు మీరు చేశారు. మీరు క్షమాపణ చెప్పుంటే ఆయన ఈరోజు ఇలా రియాక్ట్ అయ్యాడు కాదు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా న్యూటన్ సిద్ధాంతంలో. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా డిస్ప్రపోర్షనేట్ రియాక్షన్ వస్తుంది. మీరే దీన్ని అడ్రస్ చేయండి. థ్యాంక్ యూ.